మతంలో శుక్రవారానికి అధిక ప్రాధాన్యత ఉంది. చాలా మంది శుక్రవారం రోజున మహాలక్ష్మితో పాటు ఇతర దేవీ దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సానుకూల ప్రభావంతో పాటు సిరి సంపదలు వస్తాయి అని విశ్వసిస్తారు. అయితే ఈ రోజున కొందరు తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం. శుక్రవారం రోజున కొంతమంది పూజా మందిరంలో దేవీ దేవతల విగ్రహాలను, పటాలను, పూజలో వాడే సామాగ్రిని శుభ్రం చేసి మళ్ళీ పసుపు కుంకుమలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. కానీ శుక్రవారం నాడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోవడానికి ఆది, సోమ, బుధ, గురువారాలు మంచివి. శుక్రవారం నాడు శుభ్రపరిచే పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలా మంది తమ ఇంటిలోని ఉపయోగించని విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దం, దేవుళ్ళ పటాలను తీసుకువెళ్లి సమీపంలోని దేవాలయాల్లోనూ, చెట్టు కిందనో మరో చోటనో వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ పనులు మాత్రం శుక్రవారం చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవిని ఇంటి బయటకు పంపినట్లే అవుతుంది. అంతేకాక దారిద్ర్యం, బాధలను ఆహ్వానించినట్లు అవుతుంది. శుక్రవారం రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతోంది. అలాగే అప్పు తీసుకోవద్దు కూడా. ఒకవేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సాయం చేయండి, కానీ అప్పుగా ఇవ్వద్దు. ఇతరుల నుంచి అప్పు తీసుకోవద్దు. అలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోతారు. సాధారణంగా శుభకార్యాలు జరిగినప్పుడు చాలా మంది దేవుని విగ్రహాలను కానుకగా ఇస్తూ ఉంటారు. ఒకవేళ శుక్రవారం అలాంటి సందర్భం వస్తే మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ కానుకగా ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం మీ చేతితో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికైనా కానుకగా ఇస్తే మీ ఇంటి లక్ష్మిని వేరొకరికి అందించినట్లే అవుతుంది అని స్పష్టం చేస్తోంది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ప్రతి శుక్రవారం సాయంత్రం దీపాలు వెలిగించి ఇంటి ప్రధాన ద్వారం తెరచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఆ సమయంలో ప్రధాన ద్వారం మూసి ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కోరుకునేవారు మాత్రం సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారాలను తెరిచే ఉంచాలి. మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు నియమ నిష్ఠలతో అష్టోత్తర శతనామావళి పఠించాలి. ముత్తైదువులైన మహిళలకు పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వాలి. దీపాల కాంతులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః అనే మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం ద్వారా గృహంలో సిరి సంపదలకు లోటు ఉండదు. సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.